ఇంటర్ తర్వాత డిగ్రీతో పాటు ఐఏఎస్ ప్రిపేర్ అవ్వండి. 3 years లో ఐఏఎస్, ఐపీఎస్, ఐఎఫ్ఎస్, ఐఆర్ఎస్ లాంటి ఉన్నత ఉద్యోగాలలో సెటిల్ అవ్వండి. వింటేజ్ ఐఏఎస్ అకాడమీ, ఏసీ రెసిడెన్షియల్ క్యాంపస్. ఫోన్ నంబర్ 7770033722. చంద్రబాబు పవన్ కళ్యాణ్ భేటీలకు బ్రేక్ పడిందా? చంద్రబాబు ఢిల్లీ టూర్ తర్వాత సీన్ అంతా మారిపోయిందా? చంద్రబాబు ఢిల్లీ వెళ్లడానికి ముందు పదే పదే ఇద్దరు నాయకులు కలిసి మాట్లాడుకున్నారు. పవన్ కళ్యాణ్ ఇంటికి చంద్రబాబు వెళ్లారు, చంద్రబాబు ఇంటికి పవన్ కళ్యాణ్ వచ్చారు. ఒకే రోజు గంటల వ్యవధిలో ఇద్దరు నేతలు 2 దఫాలుగా సమావేశమైన ఉదంతాలు మనం చూసాం. కానీ చంద్రబాబు ఎప్పుడైతే ఢిల్లీ వెళ్లి బీజేపీ పెద్దలతో సమావేశమయ్యారో ఆ తర్వాతే టీడీపీ జనసేన కూటమిలో విచిత్రమైన స్తబ్దత నెలకొంది. కూటమిలో సీట్ల షేరింగ్ కొలిక్కొచ్చిందని లీకులు బయటకొచ్చాయి. కానీ ఎవరూ క్లారిటీ అయితే ఇవ్వలేదు. ఇప్పుడు చంద్రబాబు బీజేపీ నేతలతో మాట్లాడిన తర్వాత కూడా బాబు పవన్ కలిసి మాట్లాడుకున్నదీ లేదు. పైగా ఢిల్లీలో ఏం జరిగింది, బీజేపీ నేతలు ఏం చెప్పారు, బీజేపీ పెద్దలకు చంద్రబాబు ప్రతిపాదించిన అంశాలేంటి అనేది ఎక్కడ లీకులు కూడా లేవు. కానీ చంద్రబాబు ఢిల్లీ వెళ్లొచ్చాక సీఎం జగన్ హస్తినకు వెళ్లి అదే బీజేపీ పెద్దలతో సమావేశమయ్యారు. ఆ ఎఫెక్టో ఏమో ఆ ప్రభావం టీడీపీ జనసేన కూటమిపై కనిపిస్తుందన్నది తాజా ప్రచారం. కూటమిలో ఇద్దరు కీలక నేతలు కలిసి మాట్లాడుకోవడం లేదు. కనీసం ఫోన్లో పరామర్శలైనా ఉన్నాయా అంటే ఆ ఉలుకు పలుకు కనిపించడం లేదు. బీజేపీతో దోస్తీపై చంద్రబాబు సస్పెన్స్ కొనసాగిస్తున్నారు. చంద్రబాబు ఉండవల్లిలో ఉంటున్నా, మంగళగిరిలో పవన్ కళ్యాణ్ సమావేశాలు నిర్వహిస్తున్నా ఇద్దరూ భేటీ అయిన దాఖలాలైతే కనిపించడం లేదు. కాకపోతే సుదీర్ఘ గ్యాప్ తర్వాత చంద్రబాబు పవన్ కళ్యాణ్ ఇవాళ ఒకే వేదికపైకి రాబోతున్నారు. ఒక పుస్తకావిష్కరణ సభలో పాల్గొంటున్నారు. ఒక విధంగా చెప్పాలంటే బీజేపీ నేతలతో చంద్రబాబు కలిసి మాట్లాడి వచ్చిన తర్వాత ఇలా ఒకే ఫ్రేమ్ లోకి రావటం ఇదే తొలిసారి. ఇక ఇదే అంశానికి సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి హరీష్ లైవ్ ద్వారా అందిస్తారు. హరీష్, ఇప్పటి వరకు అయితే ఢిల్లీలో ఎలాంటి మీటింగ్స్ జరిగాయి కూడా మనం చూసాం. ఆ తర్వాత కొంచెం గ్యాప్ కనిపిస్తుంది అనేది అయితే కూడా విశ్లేషకులు చెప్తున్న మాట. వీరిద్దరి మధ్య ఎడబాటు అనుకోవచ్చు అంటారా, తడబాట ఏంటి అసలు? దానికి ప్రస్తుతం ఈ వ్యవహారం ఏపీ రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది. చంద్రబాబు ఢిల్లీ పర్యటన తర్వాత పవన్ కళ్యాణ్ ఢిల్లీ వెళ్తారన్నటువంటి ప్రచారం కూడా జరిగింది. అయితే ఈలోపే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఢిల్లీ టూర్ వెళ్ళొచ్చినటువంటి సిచ్యువేషన్ ఉంది. ఇప్పుడు చంద్రబాబు ఢిల్లీ వెళ్ళొచ్చిన తర్వాత పొత్తులకు సంబంధించినటువంటి అంశం పైన క్లారిటీ వస్తుందన్నటువంటి ఒక ప్రచారం జరిగింది. అయితే ఆ విషయంలో కూడా చంద్రబాబు ఇంతవరకు క్లారిటీ ఇవ్వలేనటువంటి సిచ్యువేషన్. కొన్ని జనసేన టీడీపీకి సంబంధించినటువంటి పొత్తు పైన క్లారిటీ వస్తుందన్నటువంటి ఆశించినటువంటి క్యాడర్ కి కూడా ఇప్పటివరకు కూడా దానిపైన కూడా క్లారిటీ రానటువంటి పరిస్థితి ఉంది. దీంతో 3 పార్టీలు కలుస్తాయా, లేదంటే 2 పార్టీలే ముందుకు వెళ్తాయా, ఏది కాని పక్షంలో మరో ఆశ్చర్యకరమైనటువంటి ఘటన ఏదైనా వెలుగులోకి వస్తుందా, రాజకీయాల్లో ఎప్పుడు ఏదైనా జరిగేటువంటి సిచ్యువేషన్ ఉండడం ఒక ప్రచారం కూడా జరుగుతుంది. దీన్ని ఎలా రిసీవ్ చేసుకోవాలన్న కోణంలో అటు టీడీపీ కావచ్చు, ఇటు జనసేనకు సంబంధించినటువంటి నాయకులు కూడా ఆతృతగా ఎదురు చూస్తున్నటువంటి సిచ్యువేషన్. ఇంకోవైపు చూసుకుంటే కనుక ఈ వ్యవహారం మొత్తం కూడా రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. బీజేపీ రాష్ట్ర నాయకత్వం కూడా పొత్తులకు సంబంధించినటువంటి అంశాన్ని కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ పెద్దలకు వదిలేశామని చెప్పి చేతులు దులుపుకున్నటువంటి నేపథ్యంలో ఈ రోజు కూడా తాజాగా పురంధేశ్వరి చేసినటువంటి కామెంట్స్ లో కూడా ప్రతిపక్ష నేతగా ఉన్నటువంటి చంద్రబాబు వెళ్లి ఢిల్లీలో ఉన్న పెద్దలను కలిశారు. అదే విధంగా ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి వెళ్లి ఢిల్లీలో ఉన్నటువంటి ప్రభుత్వ వర్గాన్ని కలిసినటువంటి సిచ్యువేషన్ ఉంది. ఇక మా విషయానికి వచ్చేసరికి కేంద్ర నాయకత్వానికే పొత్తులకు సంబంధించినటువంటి అంశం వదిలేశామని చెప్పి ఆవిడ మరోసారి స్పష్టం చేసినటువంటి సిచ్యువేషన్ ఉంది. ఇప్పుడు ఈ నేపథ్యంలోనే చంద్రబాబు పవన్ కళ్యాణ్ కి సంబంధించినటువంటి భేటీ జరుగుతుందన్నటువంటి ఒక ప్రచారం కూడా జరిగింది. దానికి సంబంధించినటువంటి ఆశాజనకమైనటువంటి సిచ్యువేషన్స్ వస్తాయని చెప్పి కూడా భావించారు. అయితే ఈ వ్యవహారం పైన మాత్రం ఇప్పటివరకు ఒక క్లారిటీ అన్నటువంటి సిచ్యువేషన్ ఉంది. చాలా రోజుల తర్వాత ఈ రోజు చంద్రబాబు అదేవిధంగా పవన్ కళ్యాణ్ సాయంత్రం జరిగేటువంటి ఒక పుస్తకావిష్కరణ సభలో పాల్గొనేటువంటి సిచ్యువేషన్ ఉంది. ఈ మొత్తం ఎపిసోడ్ కి సంబంధించినటువంటి అంశం ఒక రకంగా అటు 2 పార్టీలతో పాటు ఏపీ రాజకీయాల్లో కూడా చర్చనీయాంశంగా మారింది. ఈ రోజైనా సరే ఈ వ్యవహారం పైన ఏదైనా బాబు బహిరంగంగా మాట్లాడతారా, పవన్ కళ్యాణ్ మనసులో మాట ఏమైనా బయట పెట్టేటువంటి సిచ్యువేషన్ ఉందా, పుస్తకావిష్కరణ వేదిక అయినప్పటికీ కూడా ఈ అంశాన్ని ఎలాంటి కోణంలో బయటకు వచ్చేటువంటి అవకాశం ఉంది అనేటువంటి ఒక రకమైనటువంటి చర్చ మొదలవుతున్నటువంటి సిచ్యువేషన్ ఉంది. ఇక
పవన్ కళ్యాణ్ విషయానికి వస్తే కనుక పవన్ కళ్యాణ్ కూడా గత కొద్ది రోజులుగా ఇదే ప్రాంతంలో అందుబాటులో ఉంటారు. మంగళగిరి పార్టీ కార్యాలయంలో అందుబాటులో ఉంటున్నారు. ఇక్కడ తాడేపల్లిలోని ఉండవల్లి నివాసంలో చంద్రబాబు కూడా ఉంటున్నటువంటి సిచ్యువేషన్ ఉంది. ఈ మొత్తం ఎపిసోడ్ అంతా కూడా ఇరువురు నాయకులు ఒకే ఎవరు వారు కొంత దూరంలో ఉన్నప్పటికీ కూడా ఎవరు కూడా పొత్తులకు సంబంధించినటువంటి అంశంపై అంటే హరీష్ నిజంగానే అంటే మీరు చెప్పినట్టు ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి, అలాగే ప్రతిపక్ష నేత చంద్రబాబు, అలాగే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ముగ్గురు ఒకరి తర్వాత ఒకరైతే ఢిల్లీ వెళ్లి వచ్చిన తర్వాత కూడా పరిణామాలన్నీ కూడా మారండుగా తెలుస్తున్నాయి. ఎవరికి వారు చాలా స్తబ్దుగా ఉన్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఎందుకు ఈ మౌనం, దీని వెనకాల ఏముందని అనుకోవచ్చు అని అంటారు. అప్పటి వరకు కూడా మీడియాలో కావచ్చు, ఇటు అభ్యర్థుల గురించి కావచ్చు, దేనికైనా సరాసరిగా మనకి మీడియా లీకులు వస్తున్న పరిస్థితి అయితే కనిపించింది. ఈ సైలెంట్ ఎందుకు అని అనుకోవచ్చు అంటారు. ప్రస్తుతం అయితే బీజేపీతో ముందుకు వెళ్లాలా లేదా అన్నది మాత్రం పూర్తిగా ఆసక్తికరంగా మారింది. టీడీపీకి సంబంధించినటువంటి నాయకత్వం కూడా చాలా చోట్ల బీజేపీ వద్దనేటువంటి వ్యవహారాన్ని కూడా బహిరంగంగా చెప్పినటువంటి సిచ్యువేషన్ ఉంది. ఇక జనసేన ఎలాగో తోడుంది కాబట్టి జనసేనతో కలిసి ఎన్నికలకు ఫేస్ చేయాలన్నటువంటి ఒక రకమైనటువంటి అభిప్రాయం టీడీపీకి సంబంధించినటువంటి శ్రేణులు కూడా వ్యక్తం చేశారు. అయితే బీజేపీతో వెళ్లడం వల్ల ఏంటంటే కేంద్రంలో ఉన్నటువంటి పరిస్థితులు, కేంద్రం నాయకత్వం, కేంద్రంలో ఉన్నటువంటి పరిస్థితులు కూడా అనుకూలంగా ఉంటాయి. ఎన్నికల సమయంలో ఏ పోల్ మేనేజ్మెంట్ కూడా బీజేపీతో ఉంటే కొంతవరకు మేలు జరుగుతుందనేటువంటి ఒక అభిప్రాయంలో టీడీపీకి సంబంధించినటువంటి శ్రేణులు ఉన్నటువంటి సిచ్యువేషన్ ఉంది. ఇక జనసేన విషయానికి వస్తే కనుక జనసేన మొదటి నుంచి బీజేపీతో దోస్తీలో ఉంది. ఎప్పుడైతే 2019 ఎన్నికల తర్వాత నుంచి కూడా బీజేపీతో జనసేన ముందుకు సాగుతున్నటువంటి సిచ్యువేషన్ ఉంది. ప్రధానమంత్రితో కూడా పవన్ కళ్యాణ్ స్వయంగా పలు కార్యక్రమాల్లో పాల్గొన్నటువంటి సిచ్యువేషన్. ఇప్పుడు ఈ ఎన్నికలను ఫేస్ చేయాలంటే కనుక మూడు పార్టీలు కలిసి ముందుకు వెళ్లాలన్నటువంటి ఒక ప్రధానమైనటువంటి అంశాన్ని అజెండాకి తెర మీదకి తీసుకొచ్చారు. అయితే ఇప్పటి వరకు కూడా బీజేపీకి సంబంధించినటువంటి వ్యవహారం క్లారిటీ రానటువంటి సిచ్యువేషన్ ఉంది. ఇంకోవైపు టీడీపీ అదేవిధంగా జనసేనకు సంబంధించినటువంటి శ్రేణుల్లో కూడా సీట్ల సర్దుబాటుకి సంబంధించినటువంటి అంశాలపైన కూడా గందరగోళమైనటువంటి సిచ్యువేషన్ ఏర్పడింది. ఎందుకంటే ఒకవైపు వైసీపీ దాదాపుగా 90 పైగా సీట్లను అనౌన్స్ చేయడం, మార్పులు చేర్పులకు సంబంధించినటువంటి వ్యవహారం పైన క్లారిటీ ఇవ్వడం, సీట్ల సర్దుబాటు వ్యవహారంలో అసంతృప్తులను కూడా సర్దుమించి ముందుకు వెళ్తున్నటువంటి సిచ్యువేషన్ అధికార పార్టీలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ముందుకు దూసుకుపోతున్నటువంటి సిచ్యువేషన్ ఉంది. ఇప్పుడు ప్రతిపక్షంగా ఉన్నటువంటి తెలుగుదేశం అదేవిధంగా జనసేన పార్టీలు కూటమి బీజేపీ కోసం ఎదురు చూస్తూ కూర్చోవాల్సినటువంటి సిచ్యువేషన్ ఏర్పడింది. ఈ పరిస్థితుల్లో వైసీపీ మరింత బలంగా ముందుకు వెళ్లేటువంటి అవకాశం ఉంది. ప్రతిపక్షంగా ఉన్నటువంటి పార్టీలు ముందుకు వెళ్లాలంటే కనుక ఉన్నటువంటి సమయం కూడా సరిపోయేటువంటి సిచ్యువేషన్ ఉండదు. అభ్యర్థులకు సంబంధించినటువంటి అంశం క్లారిటీ రాకపోతే నియోజకవర్గాల్లో పడేటువంటి ఓట్లకు సంబంధించినటువంటి అంశం కూడా కొంతవరకు చీలికలు వచ్చేటువంటి అవకాశం ఉంది. ఈ రకమైనటువంటి గందరగోళం అంతా కూడా కొనసాగుతున్నటువంటి నేపథ్యంలో ఇప్పటికీ ఆయా ఇరు పార్టీలకు సంబంధించినటువంటి నాయకులు చంద్రబాబు ఢిల్లీ పర్యటన తర్వాత కలవకపోవడం, కలుస్తారని చెప్పి ప్రచారం జరిగినప్పటికీ కూడా ఏం జరిగిందన్న విషయం స్పష్టత రాకపోవడం, చంద్రబాబు వెళ్ళొచ్చిన కొన్ని గంటల్లోనే ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి కూడా ఢిల్లీలో ఉన్నటువంటి బీజేపీ పెద్దలు కలిసి రావడం, ఆ తర్వాత పరిణామాల్లో భాగంగా చంద్రబాబు నోరు మెదపకపోవడం, ఈ రోజు ఇరు పార్టీలకు సంబంధించినటువంటి నాయకత్వం అంతా కూడా పుస్తక ఆవిష్కరణ వేదికగా మరోసారి వేదిక పైకి రావడం, ఎలాంటి కామెంట్స్ ఉంటాయి, ఎలాంటి వ్యవహారం రాజకీయంగా జరిగేటువంటి పరిస్థితి ఉంటది అన్న అంశం పైన కూడా ప్రస్తుతం చర్చనీయాంశంగా మారినటువంటి సిచ్యువేషన్ ఉంది. జాన్ అంటే ఒకటి హరీష్, ఇక్కడైతే ఫస్ట్ నుంచి కూడా మనకి పవన్ కళ్యాణ్ అయితే వైసీపీని గద్దె దించడమే మా లక్ష్యం అని కూడా ఇటువంటి వాటికైతే ఎవరైతే కలిసి వస్తారో గద్దె దించడానికి వాళ్ళందరికీ కూడా మేము సపోర్ట్ చేస్తామని కూడా ఓపెన్ గా చెప్పిన పరిస్థితి అయితే మనకి కనిపించింది. ఇదే నేపథ్యంలో బీజేపీతో దోస్తీగా వెళ్తేనే బెటర్ అని కూడా మనకి ఫస్ట్ నుంచి చెప్తున్న పరిస్థితి. ఇప్పటికైతే టీడీపీ అయితే దాని మీద మౌనంగానే వ్యవహరిస్తుంది. ఇది బీజేపీతో కలిసి వెళ్తే ఎంతవరకు కలిసి వచ్చే అవకాశం ఉంది? టోటల్ గా మూడు పార్టీలు కలిసి వెళ్తే కనుక దీంట్లో ఖచ్చితంగా ఓట్లు చీలిపోయే అవకాశాలు కనిపిస్తున్నాయని కూడా విశ్లేషకులు చెప్తున్న మాటగా కనిపిస్తుంది. ఎంతైనా కూడా టీడీపీ జనసేన పోటీ చేస్తేనే ఎంతో కొంత లాభపడతాయని కూడా చెప్తున్న మాట. దీన్ని మీరు అంగీకరిస్తారా, లేకపోతే దీనికి మీ అనాలిసిస్ ఏంటి? ఖచ్చితంగా మీరు చెప్పినట్టుగానే గతంలో ఈ విషయాన్ని చంద్రబాబు కావచ్చు, అదేవిధంగా పవన్ కళ్యాణ్ కావచ్చు స్పష్టంగా ప్రకటన చేశారు. ప్రభుత్వ వ్యతిరేకత ఉన్నటువంటి ఓటును చేయాలనిచ్చేటువంటి పరిస్థితి లేదు. అందులో భాగంగానే ఇరు పార్టీని కలిసి ముందుకు వెళ్తున్నామని చెప్పి కూడా గతంలో అనేక సార్లు పవన్ కళ్యాణ్ కావచ్చు, చంద్రబాబు గారిని ప్రకటించారు. అందులో భాగంగానే బీజేపీని కూడా కలుపుకొని ముందుకు వెళ్లాలనేటువంటి ఒక ప్రయత్నం చేస్తున్నటువంటి నేపథ్యంలో జనసేనానికి మొదట్లో బీజేపీని కలుపుకొని వెళ్లేటువంటి అంశాన్ని చంద్రబాబు స్వయంగా అప్పగించారన్నటువంటి ఒక ప్రచారం కూడా జరిగింది. అయితే ఇప్పటి వరకు కూడా ఎన్నికల దగ్గర పడుతున్నటువంటి నేపథ్యం, అధికార పార్టీ కొంచెం వరకు స్పీడ్ పెంచినటువంటి నేపథ్యం, ఇప్పుడు ప్రతిపక్షంగా ఉన్నటువంటి పార్టీలు సీట్ల సర్దుబాటుకి సంబంధించి పొత్తులకు సంబంధించిన అంశం పైన కూడా క్లారిటీ రానటువంటి సిచ్యువేషన్ ఉండడం, కొంతవరకు రాజకీయంగా ఈ వ్యవహారం ఇబ్బందికరమైనటువంటి సిచ్యువేషన్ ఫేస్ చేసేటువంటి పరిస్థితి ఉంటుంది. సో ఈ సిచ్యువేషన్ ని అధిగమించాలంటే కనుక ముందు బీజేపీని కూడా వెళ్ళటం వల్ల కేంద్రంలో పార్టీ బలం ఉంటుంది. పోల్ మేనేజ్మెంట్ కూడా కొంతవరకు కూడా బలం చేకూరేటువంటి అవకాశం ఉంది. ఖచ్చితంగా బీజేపీకి సంబంధించినటువంటి ఓటింగ్ ఏదైతే ఉందో అది కూడా కొంతవరకు
ప్రభుత్వ వ్యతిరేకత ఓటు కాబట్టి దాన్ని కూడా క్యాష్ చేసుకునేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి ఈ కూటమికి కొంతవరకు ఉపయోగపడుతుంది అన్నటువంటి ఒక అభిప్రాయంలో ఇరు పార్టీలకు సంబంధించినటువంటి నాయకత్వం ఉంది. అయితే బీజేపీ మాత్రం రాష్ట్ర నాయకత్వం కూడా ఈ వ్యవహారాన్ని కేంద్రంలో ఉన్నటువంటి పెద్దలకు అప్పచెప్పేసేసినటువంటి సిచ్యువేషన్ ఉన్నటువంటి నేపథ్యంలో దీన్ని ఎలా డీల్ చేయాలి, ముందుకు వెళ్ళేటువంటి సిచ్యువేషన్ లో బీజేపీ అదేవిధంగా జనసేన కూటమికి సంబంధించినటువంటి నాయకత్వం బీజేపీకి సంబంధించినటువంటి మద్దతు తీసుకునేటువంటి క్రమంలో టీడీపీ ఎంతవరకు గ్యాప్ మెయింటైన్ చేస్తూ రావడం, ఈ మొత్తం ఎపిసోడ్ అంతా కూడా గందరగోళానికి దారితీసింది. ఇంకోవైపు గతంలో కూడా టీడీపీ బీజేపీతో పొత్తు పెట్టుకుంది. ఆ తర్వాత పరిణామాలన్నీ కూడా ఆ పార్టీకి సంబంధించినటువంటి నాయకత్వం అంతా కూడా చంద్రబాబు వ్యవహార శైలి మీద కొంతవరకు వ్యతిరేకతను వ్యక్తం చేసినటువంటి దాఖలాలు కూడా ఉన్నాయి. ఇప్పుడు కూడా కొంతమంది బీజేపీకి సంబంధించినటువంటి నేతలు అంతర్గతంగా పొత్తులకు సంబంధించిన విషయంలో మాత్రం చంద్రబాబు వ్యవహార శైలిని ప్రస్తావిస్తూ వస్తున్నారు. అయితే ఇప్పుడు ఎన్నికల సమయం కావడంతో ఎట్టి పరిస్థితుల్లోనూ వైసీపీని ఢీకొట్టాలన్న ఒక ప్రధానమైనటువంటి ఎజెండాతో ముందుకు వెళ్తున్నటువంటి నేపథ్యంలో వేరే మార్గం లేనటువంటి సిచ్యువేషన్ లో మళ్ళీ కలిసేటువంటి అవకాశాలు ఉన్నటువంటి నేపథ్యంలో కొంతవరకు నాయకత్వం కూడా అసంతృప్తిగా ఉన్నటువంటి బీజేపీ నాయకత్వం కూడా సైలెంట్ గా ఉండాల్సినటువంటి సిచ్యువేషన్ ఏర్పడినటువంటి సిచ్యువేషన్. సో ఈ నేపథ్యంలో రాష్ట్ర నాయకత్వం బీజేపీ రాష్ట్ర నాయకత్వం కూడా బీజేపీ హైకమాండ్ కి చేతులు ఈ వ్యవహారాన్ని అప్పగించడం, హైకమాండ్ నిర్ణయం ఫైనల్ అని చెప్పడం, ఇప్పుడు ఢిల్లీ వెళ్ళి వచ్చిన చంద్రబాబు ఈ విషయం పైన ఎటువంటి కామెంట్స్ చేయకపోవడం, ఎటువంటి సమాచారం బయటకు రాకపోవడం, జనసేనాని కూడా ఈ వ్యవహారం పైన ముందుకు వెళ్ళేటువంటి దాఖలాలు లేకపోవడం, జిల్లాల పర్యటన కూడా వాయిదా పడటం, దానికి హెలికాప్టర్ కి సంబంధించినటువంటి అనుమతులు ఇవ్వలేదన్నటువంటి ఒక కారణం చూపించడం, ఈ వ్యవహారాన్నింటినీ కూడా వైసీపీ రాజకీయంగా ఎత్తి చూపేటువంటి ప్రయత్నం చేస్తుంది. కాబట్టి వైసీపీ చేస్తున్నటువంటి రాజకీయ ఎదురుదాడి ఒకవైపు, ఇంకోవైపు సీట్ల సర్దుబాటు వ్యవహారంలో వైసీపీ ముందుకు వెళ్తున్నటువంటి సిచ్యువేషన్, కూటమిగా చెప్పుకునేటువంటి నాయకత్వం ఇంతవరకు ముందుకు హరీష్, ఇక్కడ ఇంకోటి కూడా మనం మాట్లాడుకోవాలి. అంటే వైసీపీ నాయకులు కూడా టికెట్ ఆశించి భంగపడిన వాళ్ళు కూడా కొంతమంది మనకి టీడీపీలో అటు జనసేనలో కూడా చేరిన పరిస్థితి మనకి కనిపించింది. కొంతమందికి సీట్లు కూడా కన్ఫర్మ్ అయిన పరిస్థితిని మనం చూసాం. ఇదే నేపథ్యంలో బాబు కొన్ని కీలక వ్యాఖ్యలు కూడా చేశారు. పార్టీ వేడి వస్తున్న వాళ్ళని కూడా మేము ఆచితూచి తీసుకుంటున్నాం, దానికి కూడా కొంచెం టైం పడుతుంది, ఈ టైప్ ఆఫ్ లో కొన్ని వ్యాఖ్యలు కూడా చేశారు బాబు. ఈ వ్యాఖ్యలను కూడా మనం ఏ విధంగా పరిగణలోకి తీసుకోవాలంటారు? మీరు చెప్పినట్టే చంద్రబాబు కూడా వైసీపీ నుంచి వచ్చేటువంటి నాయకత్వం ఎవరైతే ఉంటారో వాళ్ళకి సీట్లు సర్దుబాటు చేయలేనటువంటి పరిస్థితి ఉందని చెప్పి కూడా ఆయన స్పష్టం చేశారు. ఎందుకంటే ప్రభుత్వం వ్యతిరేకత ఉన్నప్పటికీ కూడా ఇక్కడ బీజేపీ, జనసేన, టీడీపీకి సంబంధించినటువంటి శ్రేణులకు సంబంధించినటువంటి నాయకత్వంలో ఉన్నటువంటి నియోజకవర్గాల్లో సీట్ల సర్దుబాటు వ్యవహారం చాలా ఇబ్బందికరమైనటువంటి సిచ్యువేషన్ కు దారి తీసినటువంటి పరిస్థితి. ఇందులో భాగంగానే జనసేనకి సీట్లు ఇస్తున్నటువంటి 30 సీట్లు ఇస్తారని జరుగుతున్నటువంటి ప్రచారంలో టీడీపీ క్యాడర్ కూడా కొంతవరకు బాగా ఇబ్బందులు పడినటువంటి పరిస్థితి, స్వయంగా వ్యతిరేకత కూడా వ్యక్తం చేసినటువంటి పరిస్థితి. ఇప్పుడు బీజేపీ కూడా కలిసి వస్తే అక్కడ కూడా కనీసం 10 సీట్లు లేదంటే 8 నుంచి 10 సీట్లు ఇవ్వాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది. ఇక ఎంపీ సీట్ల పైన కూడా దీని ప్రభావం పడేటువంటి పరిస్థితి ఉంటుంది. ఈ మొత్తం వ్యవహారం అంతా కూడా పార్టీకి కొంతవరకు ఇబ్బంది పడేటువంటి పరిస్థితి ఉంటుంది. దీనివల్ల సొంత పార్టీ పైన వ్యతిరేకత వచ్చేటువంటి పరిణామం ఉంటుంది. దాన్ని వైసీపీకి ఆశ చేసుకుని ముందుకు వెళ్ళేటువంటి సిచ్యువేషన్ ఉంటుంది అన్నటువంటి ఒక అభిప్రాయం కూడా పార్టీ నాయకత్వంలో ఉంది. సో ఈ నేపథ్యంలో వైసీపీ నుంచి వచ్చి ఆయారాం గయారాం వంటి నాయకులను సపోర్ట్ చేయడం ద్వారా ఇబ్బంది పడేటువంటి సిచ్యువేషన్ ఉంది. ఎందుకంటే ఇప్పటికే పొత్తులకు సంబంధించిన వ్యవహారంలో ఇరకాటంలో పడ్డారు, సమయం కూడా ఎక్కువ లేదు. ముందు ఎన్నికలకు సంబంధించి వైసీపీ దూకుడు ప్రదర్శించడం, అభ్యర్థులకు సంబంధించినటువంటి వ్యవహారంలో వైసీపీ ముందుకు వెళ్తుంటాం, కనీసం ఇక్కడ పొత్తుల వ్యవహారం కూడా తెలుసుకోలేనటువంటి పరిస్థితి ఉండడం. ఆ తర్వాత అసలైన సవాలు సీట్ల సర్దుబాటుకు సంబంధించినటువంటి వ్యవహారం వస్తుంది. అక్కడ సీట్ల సర్దుబాటుకు సంబంధించిన వ్యవహారంలో అసంతృప్తులు వ్యక్తమవుతాయి. నియోజకవర్గంలో 5 ఏళ్లు ఇన్ఛార్జిగా ఉన్నటువంటి టీడీపీ నాయకత్వం కావచ్చు, జనసేనకు సంబంధించిన నాయకత్వం కావచ్చు, కొంతవరకు సవాళ్ళను ఫేస్ చేసేటువంటి సిచ్యువేషన్ ఉంటుంది. కాబట్టి ఈ నేపథ్యంలో వైసీపీలో ఉన్నటువంటి అధికార పక్షాన్ని ఢీకొట్టడానికి పూర్తిగా అన్ని వైపులా ముందుకు వెళ్లాలన్నటువంటి సిచ్యువేషన్ ఉన్నటువంటి నేపథ్యంలో వైసీపీ నుంచి వచ్చేటువంటి నాయకత్వానికి చోటు ఉండేటువంటి అవకాశం లేదన్నది బాబు స్వయంగా చెప్పాలనుకున్నారు. అదే విషయాన్ని కూడా ప్రస్తావించినటువంటి సిచ్యువేషన్ మనకు కనిపిస్తుంది. దానికి హరీష్, అంటే ఈ రోజు ఒకే వేదిక మీదకి చాలా రోజుల తర్వాత జనసేన అధినేత పవన్ కళ్యాణ్, ఇటు చంద్రబాబు కూడా పుస్తకావిష్కరణకి రాబోతున్నారు. దీనికి సంబంధించి ఏమైనా, అంటే బీజేపీతో దోస్తీకి సంబంధించి ఏమైనా నోరు విప్పే అవకాశాలు కనిపిస్తున్నాయని అనుకోవచ్చని అంటారా? ఈ రోజు సీనియర్ జర్నలిస్ట్ ఉన్నటువంటి సురేష్ బాబు రచించినటువంటి విధ్వంసం అనేటువంటి పుస్తకాన్ని విడుదల చేస్తున్నారు. దానికి చీఫ్ గెస్ట్ గా మాజీ ముఖ్యమంత్రి, అదేవిధంగా ప్రతిపక్ష నేత టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు వెళ్తున్నారు. అదేవిధంగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కూడా తొలి పుస్తకాన్ని స్వీకరించేందుకు ఏర్పాట్లు చేశారు. విజయవాడలో జరిగేటువంటి ఈ కార్యక్రమానికి ఇరు పార్టీలకు సంబంధించినటువంటి అధినేతలు హాజరవుతున్నటువంటి నేపథ్యంలో
విధ్వంసం అనేటువంటి ప్రభుత్వ వ్యతిరేక పుస్తకం విడుదల చేసినటువంటి సమయంలో దీనిపైన పొత్తులకు సంబంధించినటువంటి వ్యవహారం కావచ్చు, ఢిల్లీ టూర్ తర్వాత చంద్రబాబు ఎలాంటి నిర్ణయం తీసుకున్నారు, ఢిల్లీ పెద్దలు ఎలాంటి సమాచారం ఇచ్చారు, దీనిపైన జనసేనాని స్పందన ఎలా ఉంటుంది అనేది కూడా ఇప్పటివరకు కూడా క్లారిటీ లేనటువంటి సిచ్యువేషన్ ఉంది. పోనీ రాజకీయాలకు సంబంధించిన వ్యవహారంలో అంతర్గతంగా జరిగేటువంటి చర్చలు చాలా ఉంటాయి కాబట్టి కనీసం క్యాడర్ కి ఏం చెప్పాలనుకుంటున్నారు? క్యాడర్ నాయకత్వం కొంతవరకు గందరగోళం గురవుతున్నటువంటి నేపథ్యంలో క్యాడర్ నాయకత్వాన్ని ఉద్దేశించి ఇరు పార్టీలకు సంబంధించినటువంటి నాయకులు సంయుక్తంగా చేసేటువంటి ప్రకటన ఏదో ఉంటుందా? విధ్వంసం అనేటువంటి పుస్తకం రూపొందించినటువంటి కార్యక్రమంలో ఇరు పార్టీల నాయకులు ఢిల్లీ టూర్ తర్వాత చంద్రబాబు హాజరవుతున్నటువంటి కార్యక్రమం, అదే కార్యక్రమానికి పవన్ కళ్యాణ్ కూడా హాజరవుతున్నటువంటి సిచ్యువేషన్ ఉంది. ఈ పరిస్థితులన్నింటినీ కూడా దృష్టిలో పెట్టుకుని క్యాడర్ కి నాయకత్వానికి ఏం చెప్తారన్నది కూడా ఒక రకంగా ఆసక్తికరంగా మారినటువంటి సిచ్యువేషన్ ఉంది దానికి. రైట్ హరీష్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్.